తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని న్యూ బాలాజీ నగర్ కి సంబంధించిన పలువురు స్థానికులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాదరావు వెంటనే న్యూ బాలాజీ నగర్ ను సందర్శించారు. తాగునీటి పైప్ లైన్ల ఏర్పాటుకు సంబంధించిన ఎస్టిమేషన్లను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. న్యూ బాలాజీ నగర్ నుండి కొంతమంది వచ్చి ఈ విధంగా మాకు తాగునీరు వసతి లేదని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా నేను మా గౌరవనీయులు కమిషనర్ గారు, డిఈ గారు, మాతో పాటు మా నాయకులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. దీంతో పాటు సంయుక్త నగర్ కూడా విచారించగా ఏం తెలిసిందంటే ఇది వరకు పొట్టుపాలెం గ్రామంలో ఉంది. దాని నుంచి గూడూరు 1 మున్సిపాలిటీ అయిన తర్వాత అది వైఎస్ఆర్ పార్టీ తీసుకొచ్చింది. దానిలో మెట్ చేయడం వలన దాని పైప్ లైన్ లేకుండా పోయింది అని చెప్పడం జరిగింది. సో వెంటనే నేను కమిషనర్ గారిని ఏం కోరానంటే దయచేసి ఇది మాత్రం కాకుండా ఈ నగరంలో ఏ గ్రామాలు కనుక కొత్తగా వచ్చి ఉంటే గూడూరు ప్రజలకి ఏ విధమైన వసతులు ఉన్నాయో తాగునీరు కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, అవి కొత్తగా వచ్చిన గ్రామాలకి కొత్తగా వచ్చిన ప్రాంతాలకు కూడా ఉండాలని చెప్పి నేను తెలియజేస్తూ వెంటనే కమిషనర్ గారిని, డిఈ గారిని కోరేది ఏంటంటే న్యూ బాలాజీ నగర్ దానికి ఎక్స్టెన్షన్ బాలాజీ నగర్కి వెంటనే సర్వే చేయించి 2-3 రోజుల లోపల వీళ్ళకి కంప్లీట్ పైప్ లైన్ వేస్తూ మిగిలిన ప్రాంతాలు ఏ విధంగా గూడూరులో అన్ని ఇళ్లకు ఉన్నాయో అదే విధంగా దాని ఎస్టిమేషన్ కూడా ప్రిపేర్ చేయించండి. దాంతోపాటు సంయుక్త నగర్ మెయిన్ పైప్ లైన్ ఉన్నప్పుడు కూడా అది కూడా ఇంటింటికి ఉండేటట్టుగా ఏర్పాటు చేయాలి కనుక అది నాకు తొందరగా వేస్తే ఆ తర్వాత మన మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ నుంచి నిధులు తీసుకురావడానికి నా వంతు నేను చేస్తానని చెప్పి తెలియజేస్తూ ఈ లోపల వీళ్ళకి ఇబ్బంది అయితే కమిషనర్ గారిని వెంటనే దాని గురించి ఆలోచించి ఇక్కడ వాళ్ళకి తగు చర్య తీసుకోవాల్సింది. నీళ్ళు అవసరం వస్తే ఒకవేళ వాహనాల ద్వారా అందజేయాలా, గూడూరు ప్రజలు ఏ ఒక్కరు కూడా తాగునీరు కొరకు ఇబ్బంది పడకూడదని చెప్పి కమిషనర్ గారిని నేను కోరడం జరిగింది.